ఈరోజు కొంచెం ఎర్లీగా నా మార్నింగ్ స్టార్ట్ అయింది. కొంచెం కాదు, చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే కదా! అందుకే రెగ్యులర్ మార్నింగ్స్ కన్నా ఎర్లీగా లేవాలని డిసైడ్ అయ్యాను. మామూలుగా అయితే బాబుతో ఇంట్లో పూజ అంటే చాలా కష్టం. చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు కదా! పైగా మార్నింగ్ చాలా పనులుంటాయి. టిఫిన్, లంచ్ చేయాలి, పాపని స్కూల్‌కి రెడీ చేయాలి. అదీ కాక బాబుతో నైట్ సరిగ్గా నిద్ర ఉండదు. ఇవన్నీ జరగాలి. వాటితో పాటు పూజ కూడా అవ్వాలంటే మార్నింగ్ చాలా ఎర్లీగా లేవాలి. అందుకే ఎర్లీ మార్నింగ్ 3కే అలారం పెట్టుకొని లేచాను. ఆ టైంకి ఇంట్లో వీళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. నేను మాత్రం సైలెంట్‌గా నా పనులు స్టార్ట్ చేసేసా. ఆ టైంలో ఎలా ఉంది అంటే కొంచెం సౌండ్ వచ్చినా కూడా చాలా లౌడ్‌గా వినిపిస్తుంది. పైగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ చీకట్లోనే ముగ్గు వేసుకున్నాను. తర్వాత పూజా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశా. ఫస్ట్ పూజా ఐటమ్స్ని క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పక్క పాయసం వండుతూనే మరో పక్క పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, దీపం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ చిన్న చిన్న పనులే కానీ మనసుకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఆ తర్వాత అంతా నీట్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. నిజానికి ఫెస్టివల్స్ అంటే పెద్దగా అరేంజ్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనకి కుదిరినట్టుగానే సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే డేలో ఏ పని మనస్ఫూర్తిగా చేసుకోలేను. మనిషిని మాత్రమే ఆ పనిలో ఉంటా. మనసు, మైండ్ మొత్తం చిన్నోడి దగ్గరే ఉంటుంది. వాడేం చేస్తున్నాడో, నోట్లో ఏం పెట్టుకుంటున్నాడో, ఏమైనా తగిలించుకుంటున్నాడేమో అని వాడి గురించే ఆలోచిస్తూ ఉంటా. అలా అని వాడెక్కడో నేనెక్కడో పని చేసుకుంటా అని కాదు. వాడి దగ్గరలోనే నేను పని చేసుకుంటూ ఉంటా. అయినా కూడా వాడిని చూస్తూనే ఉంటా. ఒక్క సెకండ్ వాడి వైపు చూడలేదో ఎక్కడో ఉండేవాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. బోర్లా పడనంత వరకు బానే ఉంది. బోర్లా పడ్డాక సినిమా స్టార్ట్ అయింది. అలా ఏ పని చేసినా వాడి మీదే ఆలోచన ఉంటుంది. కానీ ఇలా పూజ చేస్తున్నంతసేపు నా మనసంతా ఇక్కడే ఉంది. హాయిగా ప్రశాంతంగా చేసుకున్నాను. పూజ అయ్యేంత వరకు కూడా మా బాబు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు. హాయిగా నిద్రపోతున్నాడు. పూజ అంటే 1 గంట 2 గంటలు కూర్చొని చేసేది కాదు కదా. మనం ఎంత బిజీగా ఉన్నా మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చున్నా చాలు. రోజు ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పిల్లలు, వంట, ఇంటి పనులు ఇలా లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలీదు. నాకైతే అప్పుడప్పుడు రోజులో ఇంకొన్ని గంటలుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అందుకే ఇలాంటి పండగలు, పూజలు వచ్చేటప్పుడైనా మన ఇంటి పనులు కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే గట్టిగా అనుకొని ఈరోజు పూజ చేసుకున్నాను. అమ్మవారికి పూజ చేసి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని మా కుటుంబం అంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. పూజ చాలా సింపుల్గా చేసుకున్నాను. పెద్ద అరేంజ్మెంట్స్ ఏం లేవు. కాస్త ఓపిక తెచ్చుకొని సింపుల్గా రెడీ అయ్యాను. నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలానే రోజు దేవుడు ఓపికిస్తే చాలు. ఇంత పొద్దున్నే లేచాను కదా, ఆ టైంలో చాలా పని చేసేసుకోవచ్చు. రోజు ఇలానే తొందరగా లేస్తే బాగుండు అనిపిస్తుంది. పూజ కంప్లీట్ అయ్యేలోపు మెల్లగా తెల్లవారిపోతుంది. ఇంకా వెంటనే కిచెన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయాను. మార్నింగ్ రొటీన్ అంటే పూజ ఒక్కటే కాదు కదా, టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేయాలి, పాప స్కూల్కి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇలా టైం తెలియకుండానే మార్నింగ్ మొత్తం అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూనే లంచ్ ప్రిపరేషన్స్ కూడా సైడ్ బై సైడ్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఒక పని చేస్తుంటే ఇంకో పని గుర్తొస్తూ ఉంటుంది. అరే ఇది కూడా చేయాలి కదా, అది కూడా చేయాలి కదా అని అనుకుంటూ ఉంటాం. ఇలా మార్నింగ్ మొత్తం అసలు పరుగులే పరుగులు. అసలు మార్నింగ్ టైంలో ఒకటే పని చేస్తా అంటే ఎలా కుదురుతుంది? ఒకటేసారి చాలా పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. ఇంకోవైపు టిఫిన్, ఇంకోవైపు లంచ్, మధ్యలో పిల్లల్ని చూసుకోవాలి. రోజు నాది ఇదే స్టోరీ. కానీ ఈరోజు మాత్రం కాస్త డిఫరెంట్. పూజ, వంట చేసే టైంలో పిల్లలు పడుకొనే ఉన్నారు. ఇలానే రోజు వాళ్ళు నా పని నన్ను చేసుకొని ఇస్తే భలే ఉంటుంది. ఒకప్పుడు ఈ పనులన్నీ అమ్మే చేసి పెడుతూ ఉండేది. హాయిగా స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. చిన్న పని చెప్పినా వినేదాన్ని కాదు. ఇప్పుడు తెలుస్తుంది మార్నింగ్ అమ్మలకి ఎలా ఉంటుందో అని. హాయిగా మార్నింగ్ ఎప్పటికో లేసి హడావుడిగా ఫ్రెష్ అయ్యి తినేసి బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. అంటే పాప స్కూల్కి వెళ్ళే వరకే చాలా హడావుడిగా ఉంటుంది. తర్వాత కాస్త టైం దొరుకుతుంది నాకు. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. పాప స్కూల్కి వెళ్ళగానే బాబుతో హడావుడి సరిపోతుంది. ఇడ్లీ పిండి 2-3 డేస్కి సరిపడా ఒకేసారి పట్టి పెట్టుకుంటాను.
ఇంక ఈరోజు అదే ఉంది. అందుకే ఈరోజు వెంటనే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. అలా అని రోజు చేస్తే నైనా అస్సలు తినదు. బ్రతిమాలి తినిపించాలి. లంచ్ కోసం పప్పు చేస్తున్నాను. నైటే పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా నైటే పప్పు నానబెట్టుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుందంట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని అంటారు. పూజ కాస్త లేట్ అయినా కూడా ఇడ్లీ పప్పు కాబట్టి కాస్త సేఫ్ అయిపోయాను. ఇవన్నీ బాగానే మేనేజ్ చేస్తున్నాను, కానీ స్నాక్స్ అనేసరికి నాకు పెద్ద తలనొప్పి. ఈ రోజుకైతే దేవుడి కోసం చేసిన పాయసం పెట్టేశాను. ఓపిక లేకపోయినా టైం లేకపోయినా కూడా ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా అని ప్రిపేర్ చేస్తాను. ఒక రోజు తింటుంది, తర్వాత రోజు వేరే ఇంకేమైనా కావాలంటుంది. వంట కంప్లీట్ అయ్యేసరికి 7 అయిపోయింది. పాప స్కూల్కి వెళ్ళాలి కదా, లేపుదామని వెళ్ళేసరికి ఇద్దరు లేచి మంచిగా ఆడుకుంటున్నారు. అయితే ఓకే, కానీ వీడు కాస్త పాకడం స్టార్ట్ అయితే ఏ పని ఎప్పుడవుతుందో కూడా తెలీదు. ఇంకన్నీ పడుకున్నప్పుడు చేసుకోవడమే. అంత ఎక్కువగా నన్ను చిరాకు పెట్టడు, కానీ నైటే తొందరగా పడుకోడు. అలా కాసేపు వాడితో ఆడుకొని నైనా కోసం లంచ్ బాక్స్ పెట్టేశాను. ఎంత తక్కువ పెట్టినా అందులో సగం కూడా తినదు. పిల్లలంతా ఇలానే ఉంటారేమో కదా. ఆఖరికి వాటర్ కూడా సరిగ్గా తాగదు. ఎందుకు తాగలేదు అని అడిగితే నేను స్కూల్లో ఆల్రెడీ మళ్ళీ ఫిల్ చేసుకున్నా అని అబద్ధం చెప్తుంది. ఇంకా ఇంట్లో ఉన్నంతసేపు ఫోర్స్ చేసి మరీ గుర్తు చేసి మరీ వాటర్ తాపిస్తూ ఉంటాను. నేను లంచ్ ప్యాక్ చేసేలోపు నైని ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. ఒక్కోసారి మంచిగానే మాట వింటుంది, కానీ ఒక్కోసారి మరీ మారం చేస్తుంది. పిల్లలు అంతే ఉంటారు, కానీ నాకు మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. బెడ్ మీద ఉంటే కింద పడతాడేమో అని చెప్పి హాల్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. నేను నా పనిలో ఉంటే వాడు వాడి పనిలో ఉన్నాడు. బెడ్షీట్ మొత్తం చుట్టేసుకొని ఆడుకుంటున్నాడు. వాడికి తెలియకుండానే చాలా క్యూట్ గా అల్లరి పనులు చేస్తుంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి హ్యాపీగా అనిపించదు చెప్పండి. ఇవన్నీ మంచి మెమొరీస్ కదా. మళ్ళీ పిల్లలు పెద్దగా అయిపోతే ఇవన్నీ ఉండవు. అందుకే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆ మూమెంట్స్ అన్ని వాళ్ళతో ఉంటూ బాగా ఎంజాయ్ చేయాలి. ఇలా పిల్లలు చేసే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా నయన వాళ్ళ డాడీ ఇద్దరు రెడీ అయిపోయి వచ్చి దేవుడికి మొక్కుకుంటున్నారు. వాళ్ళ డాడీ అడగకుండానే ఆయనకు బొట్టు పెడుతుంది నయన. ఇంకా తర్వాత ఇద్దరు టిఫిన్ తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య అనుకునే గ్యాప్ కూడా లేదు నాకు. వీడు ఇంకాసేపు పడుకుంటే బాగుండు, కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకునేదాన్ని. ఇప్పటికైతే పూజ సింపుల్ గా చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇప్పుడు అందరం కలిసి ఇంకొంచెం బాగా చేసుకుంటాము. ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.